వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావనదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి నిక్షేపజాడ్యాపహ. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానముల రూపకుడై ఒప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమిటి అంటే, ఈ కర్కాటక రాశికి ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ గ్రహాలు బాగాలేకపోవటం వల్ల ఏ పని కూడా సాగదు. సరిగ్గా ఈ జాతకం పరిస్థితి ఏమిటి అని చెబితే, దాదాపు బరగొడలు మేపేవాళ్ళు ఒక కుండలో కుడిచిపోస్తారు. కుడిచి సగానికి ఉంది, ఒక ఎలుక పోయింది, ఏదో రుచిగా తాగుదామని కుండలో పడిపోయింది. ఎట్టగట్ట ప్రాణాలు దిగితే బయటకు వద్దామంటే సగానికి వచ్చాడు, మళ్ళీ కుండలో పడిపోతుంది. ఇక బతుకు లేదు, చావు లేదు, లోపల నుంచి బయటికి రాలేదు, మళ్ళీ లోపల పడుతుంది. ఎట్టా కూడా తప్పించుకొని సగానికి వచ్చేప్పటికల్లా కాలు దాటం, మళ్ళీ కుండలో పడటం. ఎప్పుడూ లేని బాధలన్నీ కూడా ఈ కర్కాటక రాశికి ఇప్పుడు వచ్చినాయి. ఈ కర్కాటక రాశి బాధలు ఎప్పుడు పోతాయి అని కనుక ఆలోచిస్తే, సరిగా చెప్పాలి అంటే నవంబర్ నెల 27వ తారీఖుకి కర్కాటక రాశికి శని 9ంటికి వస్తాడు. కొంతవరకు పర్వాలేదు. కానీ గురువు కూడా కర్కాటకం నుంచి ద్వాదశానికి ఉచ్చగబోతున్నాడు. మరి డిసెంబరు 5వ తారీఖు గురువు మారుతాడు. నవంబర్ 27 శని మారుతాడు. అక్కడ దాకా మాత్రం ఈ సింహం కర్కాటక రాశి పరిస్థితి చెప్పాలి అంటే కుడితిలో ఎలికబడ్డ సామెత అంటారు. అంటే బాధ ఎట్లా ఉంటుంది అనేది దానికోసం ఉదాహరణ చెప్పా, అంతేగాని కర్కాటక రాశి వాళ్ళు కుడితిలో పడతారు, కుడితిలోంచి బయటికి రాలేదు అని కాదు. కొన్ని బాధలు అట్లా ఉంటాయి. ఇప్పుడు అదే ఈత కొట్టేవాడు ఉన్నాడు, బాగా ఈత కొడతాడు, ఏం పర్వాలేదు వెళ్ళిపోతాడు, సుడి వస్తుంది. ఆ సుడి బయటికి రాలేదు. ఆ సుడిలోంచి బయటికి రావటమా ప్రాణం పోవటం అనేది కష్టభరితం. ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఎట్లాంటిదంటే చాలా మంచి గుణం కలిగిన స్వభావం. ఈ కర్కాటక రాశికి 9 గ్రహాల్లో ఏ గ్రహం కూడా శత్రువు కాదు. అన్ని గ్రహాలు మిత్రత్వం కలిగిన గ్రహాలు. తర్వాత ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం, ఈ కర్కాటక రాశి వాళ్ళు మీద ఎవరికైనా శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరి మీద శత్రుత్వం ఉండదు. ఏమిటంటే ఎప్పుడు కూడా శత్రువు మళ్ళీ. ఈ కర్కాటక రాశి చాలా మంచి రాశి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతత, ఓర్పు, అందరి యందు కూడా ప్రేమ, శత్రువు యందు కూడా శత్రుత్వం అనేది ఉండదు. అందరూ బాగుండాలి, ఎవరు చెడిపోకూడదు. ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి సహాయం చేద్దాం. ఎవరైనా ఉంటే పక్క వాళ్ళు తినకపోతే వాళ్ళకి పెట్టకుండా తిందామనే మనస్తత్వం ఉండదు. ఎవరు బాధ వచ్చినా వాళ్ళని పలకరించడం, ఆఖరికి వాకిట్లోకి అడుక్కుంటే వాళ్ళు వచ్చినా సరే ఏమైనా నీ పరిస్థితి ఏంది అడిగి పలకరించి మాట్లాడేటువంటి మనస్తత్వం
ఈ కర్కాటక రాశికి ఉంటుంది. మరి ఇది ఎటువంటి రాశి అంటే కర్కటస్య నిశాకర, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడు లేకపోతే మనకి ఏమీ లేదు. చల్లదనం అంతా వచ్చేది చంద్రుడి వల్లే. పొద్దున్నే వాకింగ్ చేయమంటారు. ఆ చంద్రుడు యొక్క ప్రసరణ వల్ల కింద నేల మీద మొక్కలు గడ్డి కూడా చల్లటి నీరు తగిలి చల్లబడి ఉంటుంది. అందులో ఓషధులు ఉంటాయి. ఆ కాళ్ళకు ఆ ఓషధులు తగిలితే అసలు ఆ రోజుల్లో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. అట్లా ఉంటే చంద్రుడి వల్ల అనారోగ్యాలు పోతాయి. అటువంటి చంద్రుడికి ఇప్పుడు చాలా కష్టదశ. దాదాపు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. నవంబర్ 27 తర్వాత నుంచే బాగుంటుంది. అయితే ఏంటంటే అక్టోబరు 23 నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. మరి నవంబర్ 1 తారీఖు ఏకాదశి, 2వ తారీఖు చిలుకు ద్వాదశి అంటారు. కార్తీక మాసం నెల మొత్తంలో చాలా విశేషమైన రోజులు ఇవి. మరి ఆషాఢ మాసం తొలి ఏకాదశి అంటారు. ఆ తొలి ఏకాదశి టైంలో మరి శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో యోగ నిద్రలోకి వెళ్తాడు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భూలోకంలో తులసి వనానికి వస్తాడు. చాలా పుణ్యమైనటువంటి రోజులు. ఇంతకుముందు 4-5 నెలలుగా వర్షాలు వచ్చి పంటలు పోయి మరి బతుకు తెరువు లేక చాలా కష్టాలు పడున్నారు జనం. ఈ కష్టాల నుంచి పోవాలి అంటే ఈ కార్తీక మాసం ఎట్లాంటిదంటే విష్ణుమూర్తిని, ఈశ్వరుణ్ణి, బ్రహ్మని, ముగ్గురిని పూజించే నెల ఈ కార్తీక మాసం. బ్రహ్మకు పూజ లేదు కదంటే ఏం చెబుతున్నాను అంటారు. బ్రహ్మకి పూజ ఉన్నది, మీకు అర్థం కాదు. జ్యోతిస్వరూపం బ్రహ్మ, దీపారాధనే బ్రహ్మస్వరూపం. ముందు దీపారాధనతో ప్రారంభమవుతుంది. దీపావళి పండుగ రోజు నుంచి కార్తీక మాసం మొత్తం నెల జ్యోతి, మరి దీపారాధనతో పూజ ప్రారంభమవుతుంది. తర్వాత మరి అమ్మవారిని గౌరీదేవి పూజ, మరి ఈశ్వరుడికి అభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం. అందులో 1 తారీఖు ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషమైంది. 2వ తారీఖు రోజున క్షీరాబ్ది వ్రతం అంటారు. మరి ఈ క్షీరాబ్ది రోజున తులసి వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఉసిరిగ మొక్క, తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పూజ చేసి వెండి ప్రమిద, బంగారపు ఒత్తి, ఆవు నెయ్యి, ఉసిరికాయ ఇవి దానం ఇవ్వడం చాలా విశేషమైన రోజులు. ఈ కర్కాటక రాశి వాళ్ళు బాధల నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ పని చేస్తే సమస్త దోషాలు పోయి అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడు లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడూ లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ, 2 వీలర్ మీద కానీ, 4 వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్లు పాడైపోయి, కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాడు ఉన్నారు. సరే, నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పనో ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లే. నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. మరి రాజకీయ నాయకులు కానీ, మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు. మళ్ళీ సక్రమైన దారి వచ్చి, పంటలు వచ్చి, కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు? ఏం తిన్నావా? అన్నం తిన్నావా? ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతుంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందుకు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలు కన్నావు, నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కన్ను మెరిగింది, చెరుగొడుతో 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు. ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపట్టలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతి అయిన భార్య ఉంటుంది. ఇద్దరు చెరగలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు